ఓం శ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. శ్రీ పరాభవ నామ సంవత్సరం మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. మిథున రాశి వారి యొక్క ఫలితాలు మనం ఇప్పుడు చూద్దాం. జన్మ నక్షత్రాల వారు మిథున రాశి వారికి కిందకు వస్తారు అంటే మొగశిర 3-4 పాదాలు, ఆరుద్ర మొత్తం 4 పాదాలు, అలాగే పునర్వసు 1-2-3 పాదాలు. పునర్వసు 1-2-3 పాదాలు, ఆరుద్ర నక్షత్రం పూర్తి 1-2-3-4, అలాగే మొగశిర 1-2 పాదాలు. వీటిని కలిపి మనం మిథున రాశి అంటాం. మిథున రాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాం. ఆదాయ వ్యయాలు మనం పరిశీలన చేద్దాం. ఆదాయం వీరికి 8 గాను, వ్యయం 11 గాను ఉంది. రాజ్యపూజ్యం 1 గాను, అవమానం 7 గాను ఉంది. అంటే ఆదాయం చూసుకున్నట్లయితే కొంతవరకు పర్వాలేదు. అంటే 8 రూపాయలకి 11 రూపాయలు ఖర్చు వస్తుంటుంది. కానీ గ్రహ సంచారంలో చిన్న చిన్న మార్పుల వల్ల ఆదాయ వ్యయాల్లో పెద్ద వ్యత్యాసం లేదు. కానీ మంచి అనేవాళ్ళు ఒక్కరైతే చెడు అనేవాళ్ళు 7 ఉంటారు. కాబట్టి మీరు ఆదాయ వ్యయాల్లోనూ రాజ్యపూజ్యం అవమానంలోనూ మనం చూసుకుంటే కొద్దిగా అవమానం 7గా ఉంది. కాబట్టి కొద్దిగా ఎక్కడా కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండండి. మీరు ఉచిత సలహాలు ఇవ్వటం కానివ్వండి, ఇలాంటివి చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఏది నెత్తి మీద కేసుకొని పనులు చేయకండి. దానివల్ల మీకు పేరు రాకపోగా మిమ్మల్ని చెడుగా అనుకునేదానికి ఆస్కారం ఉంది. ఈ విధంగా ఆదాయ వ్యయాలు ఉన్నాయి మిథున రాశి వారికి. అలాగే మిథున రాశి వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది? రాశి యందే గురువు సంచారంలో ఉన్నాడు. రాశి స్థానంలోని గురువు సంచారంలో ఉన్నాడు. అలాగే వీరికి చూస్తే దశమ స్థానంలో శని, నవమ స్థానంలో రాహువు, అలాగే తృతీయ స్థానంలో కేతువు. అలా చూసుకున్నప్పుడు ఈ యొక్క జూన్ వరకు చూస్తే గురువు జూన్ 2వ తేదీన మారుతున్నాడు. కాబట్టి ఆ తర్వాత నుంచి ద్వితీయ స్థానంలోకి ధనస్థానంలోకి గురువు వస్తున్నాడు. గురువు ధనస్థానంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్ విషయాలు చాలా మెరుగుగా ఉంటాయి. అదృష్టము, మంచి అవకాశాలు ఉంటాయి. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇటువంటి పరిస్థితి అనేది బాగుంది. ఆ తర్వాత శని దశమస్థానంలో ఉన్నాడు కాబట్టి వృత్తిలోనూ బాధ్యతలు పెరుగుతాయి. క్రమశిక్షణతో పనిచేస్తూ ఉంటారు. కొద్దిగా చిన్న చిన్న పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. మిగిలినవన్నీ బాగానే కనిపిస్తున్నాయి.